సినిమాలు స్టార్ట్ అయినప్పుడే రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఆ డేట్కి రిలీజ్ కాదని తెలిసినా లాస్ట్ మినిట్ వరకు ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. ఈసారి పెద్ది కూడా అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయబోతోందా? ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయిన పెద్ది ఏప్రిల్ 30న కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదా? ఒకవేళ పోస్ట్ పోన్ అయితే దగ్గరలో రిలీజ్ అయ్యే డేట్ కూడా లేదా? మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే. ఈ డేట్కి ఎలాగూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. అలాంటిది పెద్ది కూడా రిలీజ్ అవుతుందనుకుని ఈసారి డబుల్ ఫిస్ట్ గ్యారంటీ అనుకున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. కానీ చావు కబురు చల్లగా చెప్పినట్టు పెద్ది సినిమా పోస్ట్ పోన్ అయి ఏప్రిల్ 30కి రిలీజ్ అని అనౌన్స్ చేశారు నిర్మాతలు. అయితే ఈసారి ఆ డేట్ కూడా డౌటే అంటూ రూమర్ బాగా వినిపిస్తోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ది మొన్నటి వరకు మార్చి 27నే రిలీజ్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఆడియన్స్ కి చెప్పింది యూనిట్. అయితే సడన్ గా సినిమా పోస్ట్ పోన్ చేశారు. నిజానికి మార్చి 27కి సినిమా రిలీజ్ అవుతుందని లాస్ట్ ఇయర్ సాంగ్ ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు. కానీ షూటింగ్ అవ్వకపోవటంతో దాదాపు నెల రోజులు సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అయితే షూటింగ్ బ్యాలెన్స్ ఇంకా ఎక్కువ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ డిలేతో సినిమా ఏప్రిల్ 30కి రిలీజ్ కాదనే టాక్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఒకవేళ ఏప్రిల్ 30కి సినిమా రిలీజ్ కాకపోతే వేరే డేట్ దొరకటం కష్టమే అని టాక్. ఏప్రిల్ 30కి పెద్ది అనౌన్స్ చేయటంతో ఆ డేట్కి ఆల్రెడీ ఉన్న లెనిన్, డెకాయిడ్ సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఈ సినిమాలు పోస్ట్ పోన్ అని అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఏప్రిల్ 30కి సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయని టాక్. ఉపాసన డెలివరీతో రామ్ చరణ్ బ్రేక్ తీసుకోవటం, అనుకున్నంత ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ జరగకపోవటంతో మరింత డిలే అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఏప్రిల్ 30 నుంచి సినిమా పోస్ట్ పోన్ అయితే దగ్గరలో వేరే డేట్ మాత్రం లేనట్టే. ఎందుకంటే మేలో విశ్వంభర, జూన్లో ఎన్టీఆర్ మూవీ, దసరాకి ఆల్రెడీ ఫౌజీ. ఈ గ్యాప్లో నాని, రజనీకాంత్ సినిమాలు రిలీజ్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. అందుకే పెద్దికి ఏప్రిల్ 30 దాటితే రిలీజ్ డేట్ దొరకటం కాస్త కష్టమే. దాంతో సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 30కే కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని తంటాలు పడుతోంది.